ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో వింత ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన తొలి రోజే వరుణ్ణి కత్తితో బెదిరించి నరికి చంపేస్తానని మాటలతో ఆయనను భయపెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో 35 ముక్కలు చేస్తా నన్ను తాకితే అన్న కోణంలో కూడా ఆమె అన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం వాళ్ళిద్దరి వివాహం అయితే పెద్దల అంగీకారంతోనే జరిగింది. అంటే ఇరువురికి పరిచయం లేకున్నా కూడా పెద్దలు కుదిర్చిన వివాహం ఇది. పెద్దలు కుదిర్చిన వివాహం ప్రకారమే ఆ వివాహం జరిగింది. అయితే వెంటనే మొదటి కార్యం ఉంటుంది కాబట్టి ఆ కార్యంలో అయితే వీళ్ళు ఏదైతే అంటే తను టచ్ చేసే ప్రయత్నం చేశాడు ఇద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు. అయితే ఆ క్రమంలో ఆమె తన పక్కలో నుంచే కత్తిని తీసి బెదిరించినట్టు తెలుస్తుంది. నన్ను తాకితే 35 ముక్కలు చేస్తా అన్నట్లు ఆమె బెదిరించింది. అదిగో మనకు ఓల్గా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ బాక్స్లో కనిపిస్తుంది. అది మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అది. అందులో అదిగో ఆమె కనిపించే తనే అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తుంది. అంటే వరుడి గదిలో నుంచి ఆమె నేరుగా అటు నుంచి అతన్ని బెదిరించి అటు నుంచి వెళ్ళిపోతుంది. సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తుంది ఆమె తనే. అయితే ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుండు కదా అతను, అది లెఫ్ట్ సైడ్లో కనిపించే అతను వరుడు. అయితే వీళ్ళిద్దరి వివాహం కూడా రీసెంట్గానే జరిగింది. అయితే వారు వివాహం అయ్యింది అన్న ఆనందంలో వరుడు ఉన్నాడు. కానీ ఆమె మాత్రం సడన్గా అతనికి ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే ఒక్కసారిగా ఆమె ఎందుకు ఇలా ప్రవర్తించింది అనడంలో అనేక సందేహాలు వెలువెత్తుతున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే ఈ యొక్క సిచ్యువేషన్ని వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్ ఏర్పడింది. వివాహమైన తొలి రోజునే భార్య భర్తను ఇంత దారుణంగా హెచ్చరించింది, కత్తితో బెదిరించి ఇలా భయపెట్టేసరికి వరుడైతే ఒక్కసారిగా వణికిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఘటనకు కారణమైన జంట ఇటీవలే పెద్దలు అంగీకరించిన పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇద్దరి మధ్య కూడా ఎలాంటి పరిచయం లేదు, అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ వివాహం చోటు చేసుకున్నారు. ఇంకా కుటుంబాల్లో కూడా ఆనందోత్సాహాల మధ్య పెళ్లి ముగిసిపోయింది. వెంటనే మొదటి రాత్రి అంచనాలను తలకిందులు చేసిందని చెప్పుకోవాలి ఆమె యొక్క ప్రవర్తన. వధువు భర్తతో గదిలో ఒంటరిగా ఉండగానే తన వైఖరి పూర్తిగా మారిపోయింది. భర్త తనను తాకాలని ప్రయత్నించగానే ఆమె వెంటనే ఆమె క్షణంలోనే తన యొక్క చీర కింద దాచుకున్నటువంటి కత్తిని తీసి మరీ బెదిరించడం జరిగింది. నన్ను తాకితే నిన్ను 35 ముక్కలు చేస్తా అంటూ ఆమె గట్టిగా కూడా హెచ్చరించినట్లు తెలుస్తుంది. దీన్ని భర్త ఒక్కసారిగా ఈ మాట వినగానే ఆయనైతే ఒక్కసారిగా షాక్కు గురైనట్లు తెలుస్తుంది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర కలకలం రేగిందని చెప్పుకోవాలి. వధువు తల్లిదండ్రులు కూడా తొలుత నమ్మలేకపోయారని తెలుస్తుంది. ఇక భర్త వారు అంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు వివరించిన అనంతరం కూడా వధువు యొక్క కుటుంబ సభ్యులు నమ్మడం జరిగింది. అయితే కుటుంబ పెద్దల సమన్వయంతో మొత్తానికైతే అంటే పోలీసుల వ్యవహారంలో చోటు చేసుకోకుండానే ఇది ఇరు కుటుంబాల మధ్య వ్యవహారం కాబట్టి ఇక వాళ్ళే ఈ సమస్యను పరిష్కరించుకున్నట్టు తెలుస్తుంది. పెళ్ళైన మొదటి రోజు నుంచే భర్తపై ఈ స్థాయిలో బెదిరింపు కలిగించినందుకు సంబంధించిన ఇలాంటి ఈ న్యూస్ అయితే ప్రస్తుతం ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్న కోణంలో కూడా తెలుస్తుంది. అంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తుంది కదా, తనే ఆమె ఆ విధంగా అతన్ని బెదిరించి వరుడిని బెదిరించి అటు నుంచి ఆమె అటే బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అతను వరుడు. ఇంకా తను ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. తనైతే అనేక రకాలుగా అంటే ఆయనైతే తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. ఓసారి తను ఏం మాట్లాడడం వినో ప్రయత్నం చేద్దాం. कुछ भी नहीं रहा हूँ सर, इतना समझ लीजिए पहले जब ऐसा हो गया समझ लीजिए मैं तो सर वो चाकू ली हुई थी. मैं सोचा ये चाकू क्यों ली है, तो मेरे मन में कुछ ऐसे मैं सोचने लगा कि चलो कॉमन सी बात है चाकू ली होगी. लेकिन सर मैं जब उसको टच करने गया तो मुझे चाकू कह रहे मतलब धमकी देने लगी कि अगर टच करोगे हम तुमको मार देंगे या तुमको मारेंगे अपने आप को मार देंगे. तो मैं बोला ऐसा क्यों, कह रहा है कि मैं और किसी से प्यार करती हूँ और उसका अमन नाम है. मैं बोला अच्छा हम का रिश्ते में क्या लगता था सर, वो रिश्ते में जो है भतीजा लगता था. हाँ लड़की के वो भतीजा लगता था, वो मौसी लगती थी. हाँ सर, और मतलब रिश्ते को कलंकित कर रहे थे. हाँ सर बहुत कलंकित कर दी है लड़की. तो हम आपके परिवार को भी खराब किया. हाँ सर दोनों परिवार को, हमारे परिवार को भी कलंकित कर दिया और उस परिवार को भी कलंकित कर दिया. हाँ सर. अच्छा क्या उसका आपने चैट भी देखा था, चैट पे क्या आपको मारने की धमकी भी दी सर? हाँ वो जो अमन था वो कह रहा था सर कि मेरे पास 15 दोस्त है, मैं उस लड़के को मरवा दूंगा और तुम टेंशन न लो, मैं उसको मार के जो है मैं तुमको अपने पास रखूंगा. हाँ सर. ఎస్ తన బాధను వ్యక్తం చేస్తున్నాడు ఆ విధంగా. అయితే తను ఏం చెప్తున్నాడంటే ఇక్కడ అంటే ఆమె ఒక అతన్ని ప్రేమించినట్టు చెబుతోంది. అతని పేరు అమర్ అన్నట్లు చెబుతూ ఉన్నాడు. అయితే అమర్ను నేను ప్రేమించాను,